అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రంగయ్య, పావని దంపతులు నివసిస్తూ ఉంటారు. మీరు చాలా పేదవారు. రంగయ్య కష్టపడి పొలానికి వెళ్లి సంపాదిస్తూ ఉంటాడు. వీరిద్దరికీ ఒక అమ్మాయి ఉంది. తన పేరు శ్రేయ. రంగయ్య ఎంత కష్టపడినా తన కూతుర్ని మంచిగా చదివించాలని అనుకుంటాడు. అలానే తన కూతురిని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. శ్రేయ ప్రతిరోజూ నడిచి స్కూల్కి వెళ్లేది. స్కూల్లో స్నేహకు ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు. దాంతో శ్రేయకు స్కూలంటే ఇష్టముండేది కాదు. ఒకరోజు తన తల్లి తండ్రితో ఈ విధంగా అంటుంది. నాన్న, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఎవరూ నాతో మాట్లాడడం లేదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నేను నల్లగా ఉన్నానని. ఇంకా నా దగ్గర డబ్బులు ఏమీ లేవని చెప్పి నన్ను అసహించుకుంటున్నారు. నాకు స్కూల్కి వెళ్ళాలని అస్సలు లేదు నాన్న. నేను కూడా మీతో పాటు పనికి వచ్చి పని చేసుకుంటాను. చూడమ్మా తల్లి, వాళ్ళు అన్న మాటలకు నువ్వు బాధపడకు. నువ్వు స్కూల్కి వెళ్లకుండా చదువుకోకపోతే మాలాగే జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఎవరైతే నిన్ను అంటున్నారో వారి ముందే నువ్వు ఒక మంచి పొజిషన్లో నిల్చునివారు అన్నది రాంగని చూపించాలి తల్లి. నా కూతురు చాలా గట్టిది. ఈ విధంగా ఈ చిన్న చిన్న వాటికోసం బాధపడకూడదు అని అంటాడు. శ్రేయ స్కూల్కి వెళ్తుంది. ఇంకా అప్పటినుంచి ఎవరేమన్నా పట్టించుకోకుండా చదువుమీద దృష్టి పెడుతుంది. ఒకరోజు శ్రేయ స్కూల్లో వెళ్తుంటే తన క్లాస్మేట్ శ్రీ అని చూసి చాలా కాలిన చేస్తూ ఈ విధంగా అంటారు. హే సుధా, చూడవే ఆ నల్లపిల్ల ఎలా వెళ్తుందో. హే పొట్టిపిల్ల, నల్లపిల్ల, నీకుందా మాలా ఒక విల్ల? అని శ్రేయను ఏడిపిస్తూ ఉంటారు. శ్రేయ ఏమీ అనకుండా నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రేయ గుండె చాలా బరువు ఎక్కుతుంది వాళ్ల మాటలకు. కాని వాళ్ల నాన్న చెప్పిన మాటలను మనసులో ఉంచుకుని తను ఇంకా బాగా చదువుకుంటుంది. ఒకరోజు స్కూల్లో లంచ్ బ్రేక్ తర్వాత అందరూ ఐస్ క్రీం తింటారు. పాపం శ్రేయ దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్లను చూస్తూ ఉంటుంది. మనసులో చాలా తినాలి అనిపిస్తుంది కాని తన దగ్గర డబ్బులు ఉండవు. దేవుడెందుకు ఒకరిని తెల్లగా పుట్టిస్తారు, మరొకరిని నల్లగా అందవిహీనంగా పుట్టిస్తారు. ఒకరినేమో పేదవారిగా, మరొకరినేమో ధనవంతుడిగా పుట్టిస్తారు. అందరం నీ బిడ్డలమే కదా దేవుడా, కానీ నువ్వెందుకు ఇలా వ్యత్యాసం చూపించావు? నా వయసులో ఉన్న వారందరూ ఎంతో చక్కగా ఆడుకుంటారు, వారికి నచ్చింది తింటూ సంతోషంగా ఉంటారు. కానీ నేనేమో స్కూల్లో ఎన్నో అవమానాలు, నల్లగా ఉన్నానని, పొట్టిగా ఉన్నానని, డబ్బు లేదని ఎంతగానో నన్ను హేళన చేసి నన్ను చూస్తే నవ్వుకుంటున్నారు. నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. నా బాల్యమంతా నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా అడుగుదామంటే వారి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది దేవుడా? నాకు అందరిలాగే సంతోషంగా ఉండాలని ఉంది. చిట్టితల్లి, ఎందుకు బాధపడుతున్నావురా? నేను నీ బాధంతా విన్నాను. నువ్వు అలా బాధపడుతుంటే నాకు చాలా బాధనిపించింది. నేను ఒక దైవకన్యను, నిన్ను సంతోషపెట్టాలని ఈ భూమి మీదకు వచ్చాను. నీకు ఏ వరము కావాలన్నా నేను నీకు ఇస్తాను. కాని ఒక్క కోరిక మాత్రమే నువ్వు కోరుకోవాలి. నా కోసం వచ్చారా దైవకన్య? మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా కోరికలున్నాయి దైవకన్య. నేను నల్లగా పుట్టాను, పేదరికంతో పుట్టాను, పొట్టిగా ఉన్నాను. సో స్కూల్లో అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు. నేను నల్లగా ఉన్నానని, పొట్టిగా ఉన్నానని, డబ్బు లేదని. నాతో ఎవ్వరూ మాట్లాడరు, నాకు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. కానీ నాకు ప్రాముఖ్యమైన కోరిక ఏంటంటే, నా తండ్రి నా కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. ఉదయాన్నే పొలానికి వెళ్ళి ఎండలో పని చేస్తూ కష్టపడి డబ్బులు తీసుకొస్తాడు. కాబట్టి నాకు ఈ పేదరికం నుంచి విడుదలపరచండి. అప్పుడు నేను, మా కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవిస్తాం. ఏ కష్టాలు నేను అప్పుడు పట్టించుకోను. సరే, మరి నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తున్నాను,
అది నువ్వు 3 సార్లు మాత్రమే ఉపయోగించాలి. నీ మనసులో ఆ మంత్రాన్ని జపించి నీకు ఏమి కావాలో అది కోరుకో, నీ ముందు అది ఉంటుంది. అని మంత్రాన్ని శ్రేయకు చెప్తుంది. ఎంతో ఆనందిస్తూ దేవకన్యకు థాంక్స్ చెప్తుంది. జరిగిన విషయం అంతా శ్రేయ తన తల్లిదండ్రులకు చెప్తుంది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు. శ్రేయ ఒక మంచి ఇల్లు, ఒక చక్కటి వ్యాపారం పెట్టుకోవడానికి ఒక మంచి షాప్, ఒక కార్ కోరుకుంటుంది. వెంటనే వారు ధనవంతునిగా మారిపోతారు. వారికి ఇల్లు, కార్ మరియు షాప్ కూడా ఉంటాయి. టాప్ పైన వచ్చిన లాభాలతో వీరు మరింత ధనవంతులవుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. మన జీవితం ఒక్కోసారి ఓవర్నైట్లోనే మంచిగా మారిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు జీవితమీద ఆశ కోల్పోకుండా దేవుడే మన కష్టాన్ని చూసి మనకు తగ్గ ప్రతిఫలం ఒకరోజు ఇస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్ మెనీ స్టోరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.